దానికి సంబంధించిన వార్తలో భాగంగా ప్రవీణ్ పగడాల విషయంలో ఎంత కుట్రలు వేసిళ్ళు, ఎంత దారుణానికి ఒడిగట్టిళ్ళు, ఎంత దారుణంగా కిడ్నాప్ చేసి చంపేసిళ్ళు, ఎంత ఇబ్బందులకు గురి చేసి చంపేసిళ్ళు, ఆయన ఫోన్ ఎక్కడి నుంచే తీసుకున్నారు, ఆయన ఫోన్ ట్రాక్ చేసినటువంటి వ్యక్తులు, ఆయన వెంబడించినటువంటి వ్యక్తులు ఎవరో మనతో మాట్లాడిన చాలామంది కూడా జైభీమ్ లైవ్ చూసేటువంటి చాలామంది ఉన్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా చాలా వరకు కాల్స్ వస్తున్నాయి. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం, వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మార్నింగ్ లైవ్లోకి భాగంగా ఇక్కడ నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్లో మీ యొక్క అభిప్రాయం చెప్పొచ్చు, మీరు ఏ విధంగా మాట్లాడచ్చు, మీకున్న డౌట్స్ కూడా మాట్లాడచ్చు. ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ నెంబర్కి కాల్ చేసి ప్రవీణ్ పగడాల విషయంలో మీ అభిప్రాయాలు చెప్పండి. వీడియోలు షేర్ చేయండి. మీ అందరూ కూడా ఈ వీడియోలు కూడా షేర్ చేయండి. చాలామంది నిన్న చాలా వరకు మాట్లాడిన వ్యక్తులు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ నిన్న చాలామంది మాట్లాడిన సందర్భాలు, వీళ్ళందరూ కూడా నిన్న ప్రవీణ్ పగడాల విషయంలో మాట్లాడిన వ్యక్తులే. చాలా వరకు వాళ్ళ అభిప్రాయాలు కూడా రాశాను, జైభీమ్ దినపత్రికలో వాళ్ళ అభిప్రాయాలు కూడా రాశాను. మీరు చూడండి. ఇప్పుడు కూడా లైవ్లోకి వచ్చే ముందు చాలామంది నిన్న చాలా వరకు మాట్లాడారు. హైదరాబాదు, విశాఖపట్నం, ఇక్కడ ఉన్నటువంటి మళ్ళా ఆంధ్రప్రదేశ్, తర్వాత సంగారెడ్డి, తర్వాత కడప, విశాఖపట్నము, ఆంధ్రప్రదేశ్, చాలా వరకు విజయవాడ, కర్ణాటక, ఖమ్మము, ఇక్కడ ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు, ఖత్తరు, ఇంకా వేరే కంట్రీస్ నుంచి హైదరాబాదు, గుంటూరు, తెనాలి, ఎక్కడెక్కడ చాలామంది, విశాఖపట్నము, చాలా వరకు కాలేజీలు సుమారుగా చాలామంది ఇప్పుడు కూడా మార్నింగ్ లైవ్లోకి వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి చాలామంది ఉంటున్నారు. వారితో మాట్లాడడానికి ప్రయత్నం. ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ ఏదైతే నెంబర్ ఇచ్చినో 7729045143 నెంబరు, అలానే ఉన్నటువంటి నెంబర్, ఈ 2 నెంబర్లు కూడా మీరు కాల్ చేసి మాట్లాడచ్చు. కాల్ వస్తుంది, చాలా వరకు కాల్ చేసి వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. హలో జైభీమ్ అన్న, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో అన్న జైభీమ్, గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ మేము బెంగళూరులో ఉంటాము. బెంగళూరు, చెప్పండి సార్. ఈ లైవ్ చూస్తున్నారా? చూస్తున్నాం కానీ సార్, కాదండి, ఇంత ప్రూఫ్స్ పెట్టుకొని మీరు పోలీస్ స్టేషన్ లో ఇవ్వకుండా పోలీసులకు అర్థమవుతుంది కదా సార్, పోలీసులకు ఎంత అర్థమవుతుందో. పోలీసులు మనల్ని అందరి ఇప్పుడు నువ్వు మాట్లాడేది, నేను మాట్లాడేది అన్నీ చూస్తున్నారు కదా పోలీసులు ఇవన్నీ తెలియదు అనుకుంటున్నారా? పోలీసులకి ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడే లైవ్ కానీ, ఇప్పుడు మనం మాట్లాడుతుంది కానీ పోలీసులకి ఇవన్నీ తెలియదు అనుకుంటున్నారా? మీరు బెంగళూరు నుంచి మాట్లాడుతున్నారు. కాదండి, పోలీసులకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు పోలీసులు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఒక మాట వినండి. పోలీసులు అన్నారు కదా, మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నా కానీ మాకు తెచ్చి ఇవ్వండి, సహకరించండి అని. నేను పోలీసులకు స్పష్టంగా నేను చెప్పడం జరిగింది. పోలీసులకి వీడియోలు అన్నీ కూడా షేర్ చేయడం జరిగింది. పోలీసులు కూడా అనుసరిస్తున్నారు. పోలీసులు కూడా ప్రతిదీ కూడా చూస్తున్నారు. పోలీసులకి విషయం అన్ని తెలుసు అన్న, నేనేం చెప్తున్నాను, పోలీసులకు విషయం అన్ని తెలుసు. పోలీసులు ఎవరు మాట్లాడినా ఇంత స్పష్టంగా వినండి అన్న. పోలీసులకు ఇవన్నీ తెలుసు అని అంటే ప్రవీణ్ పగడాల గారిని కిడ్నాప్ చేశారు అంటే ఆ బైక్ మీద వెళ్ళిందే ప్రవీణ్ గారు కాదు అని మీరు మాట్లాడుతున్నారు కదా, ఆ విషయం పోలీసులకు తెలియదు అనుకుంటున్నారా? ఒకటి వినండి బ్రదర్, వినండి నేనేం చెప్తున్నాను. మీరు లైవ్ లో ఉన్నారు, నేను లైవ్ లో ఉన్నాను. ఒకటి నేనేం చెప్తున్నాను, కూడా ప్రవీణ్ గారు కాదు కదా. నేను మీకు ఒకటే చెప్తున్నాను, ప్రవీణ్ పగడాల గారు ఒకవేళ నిజంగా బైక్ మీద వెళ్ళిండి అనుకుందాం. ఒక మాట మీకే సంబంధం చెప్తున్నాను, ప్రవీణ్ పగడాల గారు నిజంగా బైక్ మీదనే వెళ్ళిండి అనుకుందాం. నీ అభిప్రాయం మేరకు, నేను ఎంతసేపు మాట్లాడతాను. ప్రవీణ్ పగడాల గారు బైక్ మీదనే వెళ్ళిండి అనుకుందాం, ఓకేనా? ప్రవీణ్ పగడాల గారు బైక్ మీద వెళ్తే ఆయన ఫోను ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోయిండో, ఏ టవర్లో ఉన్నాడో, ఏ టవర్ నుంచి అని ఎక్కడికి వెళ్ళిండో కూడా బయట పెట్టాలి కదా. జస్ట్ నీకు ఆస్కింగ్ బ్రదర్, నువ్వు ఇబ్బంది పడకు. నీకు నేను ఎంతసేపు గంట సేపైనా మాట్లాడతాను. నీకు డౌట్ చెప్పేదాకా నేను మొత్తం నీకు సమాధానం చెప్తాను. నీ డౌట్ అందరూ చూస్తున్నారు, అందరూ కూడా అబ్జర్వేషన్ చేస్తున్నారు, అందరూ కూడా లైవ్ చూస్తున్నారు. నేనేం చెప్తాను, నీ డౌట్ నేనేమనట్లేదు. నువ్వు బెంగళూరు నుంచి మాట్లాడినా, లేకపోతే ఇంకా బెంగళూరులో ఇంకా వేరే జిల్లా నుంచి మాట్లాడినా, ఈ లైవ్ చూసి మాట్లాడినా, లేకపోతే ఇంకా 100 మంది చెప్పినా, నీ డౌట్స్కి నేను నీ డౌట్స్కి అన్ని ఆన్సర్ చెప్తాను. అన్న చెప్పండి అన్న. నేను చెప్పేది లేదు, నాది కంప్లీట్ అవ్వలేదు. నేను చెప్పేది కాస్త వినండి. వింటాను, చెప్పండి. కాదండి, ఇప్పుడు ఆ బైక్ మీద వెళ్ళింది ప్రవీణ్ కాదు అంటున్నారు. నెక్స్ట్ ఆ ఫోన్ ఎవరో ట్రాక్ చేశారు, ఆ ఫోన్ ఆయన దగ్గర లేదు అన్నారు. సరే ఓకే, ఆ ఫోన్ అవన్నీ పోలీసులు విచారణ చేస్తున్నారు కాబట్టి అవన్నీ మనం మాట్లాడకూడదు.
నెక్స్ట్ అక్కడ ప్రవీణ్ గారిని కిడ్నాప్ చేశారు అని చెప్పారు. అలాంటప్పుడు అక్కడ యాక్సిడెంట్ అయింది ప్రవీణ్ గారు కాదు కదా, మరి అవి ఎందుకు మీరు గుర్తించలేకపోయారు? నీకు పేపర్లు అంత స్పష్టంగా రాసిన కదా, పేపర్లు అంత స్పష్టంగా, ఇంకో కాల్ వస్తుంది తొందరగా చెప్పండి. పేపర్లో మీకు అంత స్పష్టంగా రాస్తున్నాం కదా, ఇంత వినండి ఇప్పుడు బ్రదర్ వినండి, పేపర్లో అంత స్పష్టంగా రాస్తున్నాం, పేపర్లు అంత స్పష్టంగా చెప్తున్నారు. పోలీసు వాళ్ళు ఏదైతే వీడియోలు వినండి అది అట్లుండదండి. ఒక ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు విశ్లేషణాత్మకంగా ఎవరైతే పరిశోధాత్మకమైనటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, ఒక వ్యవస్థ మీద పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు లోతైన అధ్యయనం చేసి వాళ్ళు రాసేటువంటి వార్తలు నిజమైన వార్తలు. ఇప్పుడు నువ్వు మాట్లాడచ్చు, నేను మాట్లాడచ్చు, గుర్తుపెట్టుకోండి. చాలా వరకు రాస్తారు. వినండి, నేను ఇచ్చే ఒకటి బ్రదర్ వినండి, ఎవిడెన్స్ అనే అతన్ని కిడ్నాప్ చేశారు పోలీసులు, అది గుర్తించట్లేదని నిజంగా అంటున్నావు. నేనేం చెప్తున్నాను, ఒకవేళ నిజంగా ప్రవీణ్ గారు నిజంగా ఆయన కాదని ఇలా స్పష్టంగా వీడియోలు అన్నప్పటికీ, ప్రవీణ్ గారే అని చెప్తున్నప్పటికీ, ఆ వీడియోలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చినాయో గారు, ఎక్కడి నుంచి ఆ వీడియోలు క్రియేట్ చేసిలో, ఎవరు రిలీజ్ చేసిలో అవి కూడా చెప్పాలి కదా పోలీసు వ్యవస్థ. నేను పోలీసు వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి పోలీసు మీద తప్పు పట్టట్లేదు, పోలీసు వ్యవస్థను తప్పు పట్టట్లేదు. పోలీసులు క్రియేట్ చేశారని పోలీసులు క్రియేట్ చేశారని చెప్పట్లేదు, పోలీసుల మీద నమ్మకం ఉంది. పోలీసులే నిజంగా పోలీసులు. మీరు ఏమనుకుంటున్నారు ఫైనల్ గా ఒక మాట వినండి బ్రదర్, ఫైనల్ గా మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం చెప్పండి. ఇంకా మీ అభిప్రాయం చెప్పండి, ఎస్సా నో అది చెప్పండి. ఇంకా ఇక మీరు మాట్లాడిన అర్థమైపోయింది, రికార్డ్ ఉంది కదా. నీకు ప్రవీణ్ పగడాల విషయంలో ఆయన హత్యనా లేకపోతే ఆయనకైనా యాక్సిడెంట్ చనిపోయింది అది చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి, జస్ట్ అభిప్రాయం అంతే. కాదండి బ్రదర్ మీరు చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. ఇంకా కాల్స్ వస్తున్నాయి అన్న, నేను 100 కాల్స్. నేనేం చెప్తున్నాను, ప్రవీణ్ పగడాల గారిది హత్యనా ఆత్మహత్యనా? ఆయన వినండి, ఆయన యాక్సిడెంట్ అయి చనిపోయాడా లేకపోతే ఆయన హత్య చేయబడ్డదా అని అడుగుతున్నాను. నీ అభిప్రాయం చెప్పండి. నా అభిప్రాయం అయితే యాక్సిడెంట్ జరిగింది. ఓకే డన్, ఓకే యాక్సిడెంట్ జరిగిందని మీరు అంటున్నారు. బెంగళూరు ఏం పేరు నీ పేరు? మా పేరు నందీశ్వర్ రెడ్డి. ఓకే నందీశ్వర్ రెడ్డి బెంగళూరు. ఓకే అది యాక్సిడెంట్ జరిగే చనిపోయిందని మీరు అంటున్నారు. యాక్సిడెంట్ జరిగిందని చనిపోయినటువంటి నందీశ్వర్ రెడ్డి, వినండి నందీశ్వర్ రెడ్డి గారు 1000% నిజమట. ఇక చూడండి మనోడు 1000% నిజమట. ఒక్కటి నేనేం చెప్తున్నాను, నందీశ్వర్ రెడ్డికి నేను సమాధానం చెప్తాను. నందీశ్వర్ రెడ్డి 100% కాదు 1000% ఆయన యాక్సిడెంట్లో చనిపోయినని చెప్తున్నారు. బెంగళూరు నుంచి వెళ్ళి బెంగళూరులో ఉన్నటువంటి వ్యక్తులు నిజంగా చూడండి, ఆయన నెంబర్ నేను డిస్ప్లే చేయలేను, ఆయన చెప్పలేను. ఎందుకోసం అంటే చెప్పొద్దు కూడా నేను, ఎందుకంటే ఆ బ్రదర్ అభిప్రాయం అది. వినండి, నేను ఏమనట్లే నందీశ్వర్ రెడ్డి గారు, నేను వినండి, నేను మీకు ఏం చెప్తున్నాను, మీకు నందీశ్వర్ రెడ్డి నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడున్నటువంటి 100 కాదు 200% అంటున్నారు. మీరు 1000% ఉంటే ఆయన యాక్సిడెంట్. ఒకవేళ యాక్సిడెంట్ అయిపోతే నందీశ్వర్ రెడ్డి మీకు బైక్ ఉందా, కారు ఉందా? బైక్ కారు ఒకవేళ మనం వెళ్ళిపోయేటువంటి క్రమంలో నందీశ్వర్ రెడ్డి గారు, మనం వెళ్తున్నటువంటి క్రమంలో బైక్ మన మీద పడి మన ఒంటి మీద పడి చనిపోయినటువంటి సందర్భాలు ఏ రోజైనా చూసారా? నేను మిమ్మల్ని ఇబ్బంది పట్టలేదు, మీ అభిప్రాయం మీది చెప్పొచ్చు, ఇబ్బంది లేదు. బైక్ తన మీద పడి ఒక మాట నండి బ్రదర్, నేను ఏమనట్లేదు, చెప్పండి. అట్లా పడేటువంటి సీన్ ఉంటుందా? మా ఫ్రెండ్ ఒక అతను ఒక 4 years బ్యాక్ 2021 లో ఇలాగే ఒక బూత్ లోకి వెళ్ళి ఆ బైక్ అడ్డదిడ్డంగా వెళ్ళి బ్రదర్ సరే అది కరెక్ట్ పడితే రాబోయే రోజులు చూడండి, మీరు ఇదే 2025 చెప్తున్నారు కదా, ఇలాంటిది ఎక్కడన్నా బైక్ పడితే నా నెంబర్ ఇదే ఉంటుంది, ఎప్పటికైనా ఇదే నెంబర్ ఉంటుంది. మీరు నిజంగా ఎక్కడ కానీ లేకపోతే మాస్క్కు గాయం కాకుండా, ఒంటి మీద గాయాలు కాకుండా, మాస్క్ కింద పడకుండా, స్పెట్స్ ఇరగకుండా, నిజంగా అంత 2.5 క్వింటాల బరువు ఉన్నటువంటి వెహికల్, బుల్లెట్ బండి, అది ఓల్డ్ బైక్, అది అలాంటి బైక్ వినండి, వచ్చి ఆయన మీద పడ్డదని మీరు చెప్తున్నారు. సరే ఓకే, థ్యాంక్ యూ అండి, బ్రదర్. వినండి, బెంగళూరులో నిజంగా ఎన్నో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నటువంటి యాక్సిడెంట్ చాలా జరుగుతాయి. ఎందుకంటే మంచి డెవలప్ అయినటువంటి సిటీ అది బెంగళూరు. ఎన్నో రోజు కనీసం 100 మంది బైక్ యాక్సిడెంట్ చనిపోయినటువంటి న్యూస్లు మనం ఎన్నో చూస్తూ ఉంటాం. కన్నడలో ఎన్నో న్యూస్లు చూస్తూ ఉంటాం. బెంగళూరులో కూడా మాకు ఆఫీస్ ఉంది, చెప్తున్నా కదా, ఎన్నో చూస్తుంటాం. కానీ ఎక్కడ కూడా బైక్ యాక్సిడెంట్ అయ్యి ఆ బుల్లెట్ బండి ఆయన మీద పడి చనిపోయినటువంటి సందర్భాలను ఎప్పుడు చూడలేదు. నేను జర్నలిస్ట్ ఫీల్డ్లోకి వచ్చి దగ్గర 15 సంవత్సరాలు అవుతుందన్న. నేనేం చెప్తున్నా అంటే ఫస్ట్ టైం మీరు చెప్పేటువంటి వర్డ్ కూడా వింటున్నా 2021 అని. ఎనీహో థ్యాంక్ యూ బ్రదర్, మీ అభిప్రాయం చెప్పాలి. థ్యాంక్ యూ.